హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైసీస్ మల్టీవర్స్. ఈరోజు మెంతి ఎగ్ మసాలా ఇంకా బోర్ అయిన ఎగ్ కర్రీకి చెక్ పెట్టేయండి. ఈరోజు స్పెషల్గా మెంతి కూరతో తయారైన అద్భుతమైన గుడ్ మసాలా. రుచి ఆరోగ్యం రెండు ఒకే కర్రీలో. వెంటనే ట్రై చేసేయండి. మీకు ఎలా వస్తుందో నాతో షేర్ చేసేయండి. నేను ఇప్పుడు చూపిస్తాను, అలాగే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక 4 ఎగ్స్ని మంచిగా బాయిల్ చేసుకొని అవి మొత్తం అంతా పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయిలోని నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఈ ఎగ్గలన్నీ వేసి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఎర్ర రంగు వచ్చినంత వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత అందులోనే నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా వేసి మంచిగా వేయించుకున్నాను. అందులో 3 పచ్చిమిర్చిని కూడా వేసి 1 టేబుల్ స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఎర్ర రంగు వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగినంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మనము 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా మనము ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులో ఒక మీడియం సైజు ఉన్న టమాటాని కూడా ప్యూరీ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకుందాం. టమాటా నుంచి ఆయిల్ తేలేంత వరకు మనము ఖచ్చితంగా ఫ్రై చేయాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యాక నేను 1 కప్పు మెంతికూరని మంచిగా వాష్ చేసుకొని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. మెంతికూరని మంచిగా వేపితేనే మనకి చేదు అనేది రాదు, లేకపోతే చిరు చేదు అనేది వస్తుంది. అది టమాటాలో మగ్గి కొంచెం మంచిగా ఎగినంత వరకు వేయించుకొని ఒక్కసారి కలుపుకుంటూ ఇందులో 1 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం మసాలాలు వేగేంత వరకు ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ని కూడా మనము ఈ మసాలాలో వేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుందాం. ఉడికిన తర్వాత ఇందులో క్రష్ చేసుకున్న కసూరి మెత్తిని యాడ్ చేసుకుందాం. చాలా టేస్ట్ బాగుంటుంది. అది మొత్తం అంతా కలిసేటట్లు ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఒక 7 మినిట్స్ కుక్ చేస్తే పర్ఫెక్ట్గా వేగిపోతుంది. మొత్తం అంతా ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకుందాం. అందులో కొంచెంగా మనం గరం మసాలా వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.